హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ కటింగ్ కోసం ఎదురు చూస్తున్నారని ఇన్స్టాలో నాకు మెసేజ్ వచ్చిన తర్వాత అర్థమైంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి తొందరగా దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయా. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అట్లా ఉంటుందన్నమాట. మాకు ఇంటి దగ్గర రోడ్ సైడే అనమాట ఇల్లు. అందుకు కొంచెం ఆ తర్వాత చేయొచ్చులే అని చెప్పి అలా లేట్ అవుతుందే తప్ప ఇంకేం లేదు. లేకపోతే నేను వాయిస్ ఇస్తూ ఉంటే అక్కడ డిస్టర్బెన్స్లో ఉన్నాయి, మొత్తం వాయిస్లో వస్తూనే ఉన్నాయి మళ్ళీ నేను రిపీట్గా విన్నప్పుడు. అందుకు మళ్ళీ మీకు అర్థం కాదు అని చెప్పేసి ఆగుతున్నా. నేను ఇంకే వాయిస్ ఇవ్వాలంటే ఎక్కడికైనా సపరేట్గా వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వచ్చినప్పుడు వాయిస్ ఇచ్చి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అందుకు కొంచెం లేట్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఇక్కడ యోగ్ పార్ట్ కటింగ్ అయితే చాలా వీడియోస్లో అయితే పెట్టాను, కాకపోతే ఇందులో నార్మల్గా మీకు చెప్తున్నా అనమాట. మనం షోల్డర్ అయితే 7 తీసుకుంటాను XXL వాళ్ళకైతే. ఇంకొంచెం చిన్న సైజు వాళ్ళు ఎవరైనా నా దగ్గర స్టిచ్చింగ్ కోసం వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ మెజర్ని ఇంకొక వీడియోలో పెడతాను. ఎందుకంటే కొంతమంది ఎక్సెల్ సైజు వాళ్ళకి ఎలా స్టిచ్ చేస్తారు, ఇంకొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఎలా స్టిచ్ చేస్తారని కూడా అడిగారు కామెంట్లో. అయినా మా చెల్లికి చాలా సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలన్న ఒక వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను. ఎందుకంటే కటింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. నా సైజే అందరికీ ఉండదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా, సో అలా అనమాట. అందుకని ఇక్కడ యోగ్ పార్ట్ కటింగ్ అయితే సేమ్ నాదే ఉంది. ఇంకోటి మా చెల్లి సైజు కూడా పెట్టున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. ఇంకెవరైనా ఎక్సెల్ వాళ్ళు కానీ వస్తే ఖచ్చితంగా ఆ మెజర్ కూడా చేసుకొని ఆ మెజర్మెంట్ చెప్తూ మీకు కటింగ్ వీడియో కూడా ఒకటి పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ శారీ అయితే ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, డబల్ లేయర్కి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఇది బ్లౌజ్ పీస్, మనం ట్రెండింగ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, సో అవి అడిగారు అనమాట. దానికోసం మనం బ్లౌజ్ పీస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ శారీని 2 ఫోల్డ్స్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ యోగ్ పార్ట్ని మనం కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని హ్యాండ్స్కి సపరేట్గా యోగ్ పార్ట్ని అన్నీ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన శారీ ఉంటుంది కదా, ఆ శారీని మనం 2 లేయర్స్కి ఎంతెంత పడుతుందని చూసుకొని కట్ చేసుకోవాలి. ముందే మనం 2 లేయర్స్కి కట్ చేసుకున్నామనుకో మళ్ళీ యోగ్ పార్ట్కి సరిపోదు అండ్ హ్యాండ్స్కి సరిపోదు అనమాట. సో ఫస్ట్ వీటికి కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత మిగిలిన శారీని ఎలా కట్ చేసుకోవాలనేది థింక్ చేస్తాను. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట అప్పుడు మనకి ఎంత శారీ పడుతుంది అని. ఇక్కడ లైనింగ్ని అయితే ముందుగా కట్ చేసుకుంటున్నాను. శారీ కొంచెం జార్జెట్లో ఉంది కదా, కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట కటింగ్ చేసుకునేటప్పుడు. అలా కాకుండా మనకి కరెక్ట్గా రావడానికి ముందు లైనింగ్ని అయితే ఇక్కడ మనం సమోసా టైప్లో అయితే వేసుకొని మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం యోగ్ పార్ట్ దగ్గర ఎంతైతే తీసుకుంటామో సేమ్ అంతే అక్కడ తీసుకొని మెజర్ చేసుకుంటున్నాను. మెజర్ చేసుకొని ఒక చాక్తో అయితే గుర్తు పెట్టుకున్నానంటే ఇంకా అక్కడ నుంచి మనకి కిందకి ఎంత లెంత్ కావాలనేది చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. లైనింగ్కి మాత్రం కొంచెం ఎక్స్ట్రా పీస్ అయితే పడిద్ది కాబట్టి ఆ పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ దాని మీద వేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వీడియోలో అయితే చూపించలేదు కానీ నార్మల్గా మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకి ఎంత లెంత్ కావాలనేది, లెంత్ ఎక్కడికి మోకాల కిందకా లేకుంటే పైకా అనేది కూడా చూసుకోవచ్చు. లైనింగ్ ఎంత తీసుకున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ తగ్గించి కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఎంత కావాలని మెజర్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసేసుకుంటే లైనింగ్ నీట్గా వచ్చేస్తుంది. అండ్ దీన్ని ఇక్కడ మీకు రిటర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పీసులు అయితే పడతాయి, అక్కడ మిగిలిన లైనింగ్ ఉంటుంది కదా అక్కడ వేసి స్టిచ్ చేసేసుకోవటం. సేమ్ ఆ సర్కిల్లో వచ్చినట్టు కట్ చేసుకోండి, లేదంటే ముందుగానే అలా కట్ చేసుకోండి. నేనైతే స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని కింద వేసి కరెక్ట్గా కట్ చేసేసుకుంటాను అనమాట. నేనైతే అలా చేస్తాను. ఇప్పుడు ఈ లైనింగ్ని అయితే మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, మనకి ఎంత కావాలనేది. ఇప్పుడు దీన్ని సేమ్ మన శారీ ఉంది కదా, శారీ మీద వేసి కట్ చేసుకోవాలి. అది చక్కగా నీట్గా ఇప్పుడు ఈ శారీ యోగ్ పార్ట్కి హ్యాండ్స్కి తర్వాత పళ్ళు పాట అయితే అసలు యూజ్ చేయను, ఎందుకంటే పళ్ళు పాట అంతా డిఫరెంట్గా ఉంది కదా, సో దాన్ని అయితే యూజ్ చేయను. దాన్ని కట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు మిగిలిన శారీ ఉంది కదా, దీన్ని 2 లేయర్స్గా డబల్ లేయర్ ఎలా అంటే ఫుల్గా రాదు, జస్ట్ ఫ్రంట్ వరకు అయినా వస్తుంది కదా, సో అలాగైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు మీకు శారీని ఎలా వేసి కట్ చేసుకుంటున్నాను అనేది చూడండి. సేమ్ ఇప్పుడు లైనింగ్ని అయితే ఏ విధంగా అయితే మనం ఇందాక 2 మడతలు వేసి తర్వాత సమోసా లాగా ఎలా అయితే పెట్టామో సేమ్ అంతే దీన్ని కూడా అలాగే పెట్టి
శారీ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే సమోసా టైప్లో పెట్టాను. కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది. మీకు నాకంటే కొంచెం అలవాటు కాబట్టి మామూలుగా వేసేసి కట్ చేసుకుంటాను. మీరు ఏమన్నా కదలకుండా ఉండాలనుకుంటే పిన్స్ పెట్టుకోండి, లేదంటే కొంచెం క్రాస్గా వస్తుంది శారీని కట్ చేసేటప్పుడు. సో అది చెప్తున్నా. అలా వేసుకున్న తర్వాత లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అంతే. ఇక్కడ శారీకి మనకి అటు సైడ్ అయితే ఓకే, ఇటు ఈ సైడ్ కొంచెం మీకు లైనింగ్ ఎంత ఉందో శారీ కూడా అంతే ఉంది కదా. అక్కడ ఏమంటే కొంచెం పీసులు పడతాయి, ప్యాచ్ వర్క్ పడుతుంది. ఆ ప్యాచ్ వర్క్ని కూడా కట్ చేసుకొని ప్యాచ్ వర్క్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే లెంత్ నేను కొంచెం కిందకి పెట్టినా అనమాట. బాగా కొంచెం పైకున్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు. కొంచెం కిందకి కనిపించాలి, కింద దాకా ఉంటేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి మాత్రం అక్కడ కొంచెం ఒక సైడ్ మాత్రం ప్యాచ్ వర్క్ అయితే పడుతుంది. అక్కడ శారీ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేసుకొని మళ్ళీ దాని కింద నీట్గా పరుచుకొని నీట్గా కట్ చేసేసుకుంటే క్రాస్లు ఏమి ఉండవు, చక్కగా వస్తుంది. మనం ఓవర్లాక్ జిగ్జాగ్ చేసినా కూడా ఇలా శారీ మీద లైనింగ్ పెట్టేసి నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. అంటే అక్కడక్కడ క్రాస్లో వచ్చి ఉంటే క్రాస్ని కటింగ్లో తీసేసుకుంటే సరిపోతుంది. కుట్టిన తర్వాత అయినా మనం క్రాస్ ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ప్యాచ్ వర్క్ పడింది, అది ఆల్రెడీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన చీర ఉంది కదా, దాన్ని 2 మడతలు అయితే వేసాను. 2 మడతలే, 4 మడతలు అవసరం లేదు. ఇందాక ఫస్ట్ లేయర్కి ఫస్ట్ లేయర్ కాదు, మామూలుగా సమోసా టైప్లో కట్ చేసుకున్నాం కదా, దానిపైన వేసి ఈ సెకండ్ లేయర్ని 2 మడతలు వేసుకోవాలి. 4 మడతలు అంటే 2 పక్కలే రావడానికి లేదు శారీ. సో అందుకని నేను ఫ్రంట్ వరకే 2 లేయర్స్ వచ్చేలాగా చేసుకున్నాను. ఇక్కడ మిగిలిన శారీనే కదా మనం యూజ్ చేయగలం, ఇంకా అంతకంటే రాదు. దాన్ని వేరే ఆ 2 లేయర్స్ వచ్చే విధంగా కూడా ఉంటుంది. అది వేరేలాగా శారీ ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఉన్న దాంట్లోనే కట్ చేసుకోవాలి. కాబట్టి ఫ్రంట్ సైడే 2 లేయర్స్ వచ్చేలాగా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. లైనింగ్ పెట్టేసి మనం ఇందాక ఫస్ట్ మెజర్మెంట్ ఎంత అయితే తీసుకున్నామో మనం లెంత్ కోసం, ఆ లెంత్ ప్రకారంగా అక్కడ మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటాను. లైనింగ్ అలా శారీ మీద పెట్టి కట్ చేసేసుకోవటమే, పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీంట్లో, చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వచ్చి దాన్ని కొంచెం పైకి ఉండాలి కదా, నేను కొంచెం స్ట్రైట్గా కట్ చేద్దామని ఉన్నా. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం క్రాస్ ఉండాలి, జస్ట్ ఇట్లా కార్నర్ లాగా రావాలి అనేసరికి నేనేం చేశాను, సరే వాళ్ళకి స్ట్రైట్గా అవసరం లేదు కదా, కార్నర్ లాగా రావాలన్నారు కదా, ఒక 5 ఇంచెస్ 7 ఇంచెస్కి పైకి టేప్తో కొలుచుకున్నాను. మెజర్ చేసుకొని అక్కడ నుంచి కట్ చేశాను అనమాట. అంటే క్రాస్గా వస్తుంది. నార్మల్గా అయితే కొంచెం ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే 2 లేయర్స్ బాగా కనిపిస్తుంది. దీనికి వాళ్ళు క్రాస్గా అడిగారు కాబట్టి క్రాస్గానే కట్ చేసుకున్నాను అనమాట. అంతే, ఈ 2 లేయర్స్ చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ వచ్చేసి మనకి యోక్ పార్ట్ది, హ్యాండ్స్ది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కాబట్టి ఆ వీడియో అయితే తీయలేదు. ఇక్కడ లైనింగ్కి ప్యాచ్ వర్క్ వేసిన తర్వాత, మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా ప్యాచ్ వర్క్ వేసిన తర్వాత లైనింగ్కి అటాచ్ చేసి స్టిచ్ చేశాను. సో ఇది స్టిచ్చింగ్ అంత అవసరం ఏం లేదు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అందుకే నేను చూపించలేదు. ఇక్కడ సెకండ్ లేయర్ కూడా దానిపైన వేసాను అనమాట, మీకు చూపిస్తున్నాను కనిపిస్తుందో లేదా అని. ఆల్రెడీ సెకండ్ లేయర్ కూడా దాని మీద వేసి స్టిచ్ చేసేసుకోవాలి. సెకండ్ లేయర్కి ముందుగానే జిగ్జాగ్ చేయాలి. అది అంటే మనం ఇట్లా సైడ్ కలిపేటప్పుడు అనమాట, సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా, ఆ స్టిచ్చెస్ వేసే ముందే ఫ్రంట్ లేయర్కి మాత్రం జిగ్జాగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా నేను వేసుకున్న తర్వాత ఈ లుక్ ఎలా ఉందనేది ఇక్కడ మీరు చూడండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఈ ట్రెండింగ్ హ్యాండ్స్ కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ 2 లేయర్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ జస్ట్ ఇది కటింగే, స్టిచ్చింగ్ వీడియో నార్మలే, అంత పెద్దగా ఏమి ఉండదు. ఇది నేను వేసుకున్నాక చాలా లుక్ వచ్చింది. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి డ్రెస్ చాలా బాగుంది, దాన్ని తీసుకొస్తే వేసుకుంటా అని చెప్పి అడుగుతున్నారనమాట. నాకైతే బాగా నచ్చింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ టాటా.